நாங்கோ வேறே மாதிரி ப்ரோ, நாங்கோ అంటే నాంగో వేరే మాదిరి బ్రో అంటే తమిళ్ భాష. అది మేము వేరే రకమైన అభిషక్తులము. అర్థమవుతుందా? మేము వేరే రకమైన దేవుని కుమారులము, కుమార్తెలము అని అర్థం. తమిళ్లో వాడుతున్నాయి మంచి పాట. నాకు వేరే మాదిరి బ్రో అని అంటే మేము వేరే రకమైన అభిషక్తులం. ఉన్నారు, చాలామంది ఉన్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మంది ఉన్నారు. మీ చర్చెస్లలో మీలాగా ఎవరైనా టంగ్స్ మాట్లాడతారా? అందుకే మనం డిఫరెంట్ బ్రీడ్, అనాయింటెడ్, డిఫరెంట్. మనం జెకరియా 8:23 నాంగో వేరే మాదిరి బ్రో అంటే మనము వేరే రకమైన మనుషులం, సామాన్య మనుషులం కాదు. మొన్నటి వరకు సామాన్య మనుషులం, మొన్నటి వరకు అందరిలాగానే మనం కూడా. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోలేదో మీరు అందరిలాగానే. కానీ మొన్న సాయంత్రం నుంచి ప్రార్థన, హోలీ స్పిరిట్ పొందిన తర్వాత నుంచి మీరందరూ నిన్న కొంతమంది పొందుకున్నారు, ఈరోజు కూడా కొంతమంది పొందుకున్నారు. ఇంకా డౌట్ ఉన్న వాళ్ళకు దేవుడు ఇస్తాడు, మీకు ఇస్తాడు ఆటోమేటిక్గా. లేదంటే నేను ప్రేయర్ చేస్తాను తర్వాత సపరేట్గా, సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్. ఇప్పుడు మనం వేరే మాదిరి బ్రో అంటే అందరు ఉన్నారా ఇట్లా? మన సంఘంలలో, మన చర్చిలలో ఉన్నారా ఇట్లా? మన ఇంటి పక్కన ఉన్నారా? మనం డిఫరెంటా కాదా? మీరు ఈరోజు నుంచి ఒక్కళ్ళు అది చదువు, 23 చదువు. సైన్యములకు అధిపతియగు యెహోవా యేసు ప్రభు సెలవిచ్చినదేమనగా, నీతో ఏం చెప్తుండు అంటే ఆ దినములలో, ఇప్పుడు ఈ రోజు నుంచి, రేపటి నుంచి, ఎల్లుండి నుంచి ఆయా భాషలు మాట్లాడు ఎవరెవరైతే ఏ భాషలు, తెలుగు, హిందీ, మలయాళం భాషలు మాట్లాడేటోళ్ళందరూ అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, అన్యజనులు అంటే దేవుడు తెలియని జనులు 10 మంది నిన్ను చూసి ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది ఏం చేస్తారంట? 10 మంది వచ్చి చెంగు పట్టుకొని ఏం పట్టుకుంటారంట? చెంగు పట్టుకొని 10 మంది వచ్చి నీ ఒక్క చెంగు పట్టుకుంటారంట. 10 మంది వచ్చి చెంగు పట్టుకొని ఏం చేస్తారంట? దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడినది కనుక, మాకు వినిపించింది. మా పాస్టర్ గారు చెప్పలే, మా ఇంటి పక్క క్రైస్తవులు చెప్పలే, కానీ నీ మీద దేవుడు ఉన్నాడని మాకు తెలిసింది కనుక మేము నీతో కూడా వత్తుమని. ప్లీజ్ 10 మంది వస్తారంట. ఎందుకు? నాంగో వేరే మాదిరి బ్రో అంటే మేము వేరే రకమైన దేవుని అభిషక్తులం. అర్థమవుతుందా? చెంగు పట్టుకోనికి ఎందుకు? మీలో ఉన్న శక్తి మాకు కూడా కావాలా, మీతో దేవుడు ఉన్నాడు మాకు అనిపిస్తుంది అని వచ్చి 10 మంది ఉరికొచ్చి పట్టుకుంటారట. నా మాటలు కావు ఇవి. మీకు ఏమైందో మీకే తెలియదు. లాస్ట్ 2 డేస్లో మీకు ఏమైంది అనే విషయము ఇది రాసుకోండి. జెకరియా 8:23 కదా. ఈ రోజు నుంచి, నిన్నటి నుంచి ఎందుకు? వేరే మాదిరి, వేరే రకం. తెలుగులో మాదిరి అంటే రకం. మీరు చిన్న పిల్లలు, ఐజయాలో మనం అప్పుడు చూసుకున్నాం కదా, చిన్న పిల్లలలా ఏం మాటలంట? నత్తి. ఆ పాపకు మాట్లాడడానికి వస్తుందా? కానీ టంగ్స్ మాట్లాడుతుందా? ఎందుకు? మనమంతా వేరే మాదిరి. ఈరోజు నుంచి, నిన్నటి నుంచి సేమ్ కాదు. ఒక వీడియో నేను మీకు చూపెట్టాలని పెట్టిన. ఈ వీడియో దేవుడు ఏ ప్రార్థనను వింటాడో మీరు చూడండి. ఏ ప్రార్థన వింటాడో చూడండి, ఓకేనా?
నేను ఆడియో పెడతా, లేకపోతే ఆడియో పెట్టాను, ఫస్ట్ మ్యూట్లో పెట్టి మీకు ఎవరు ప్రేయర్ చేస్తున్నారో చూపిస్తా. ఇగో ఈ పాప నీ లెక్కనే ఉంది కదా, చిన్న పిల్ల ఉంది కదా, ఆ పాప లెక్కనే ఉంది. ఇగో ఆమె ప్రేయర్ చేస్తుంది, ఆమెకు చూపిస్తా. ఆమె టంగ్స్ ప్రాఫెసీ చేసిన, ఆమె చేస్తుంది టంగ్స్. ఇగో నువ్వు కూడా టంగ్స్లో ఫైర్గా చేయాలి ప్రేయర్. ఏం ప్రేయర్ చేస్తుందో ఇప్పుడు వినండి. పాపాలని క్షమించండి, ఇంకెప్పుడు క్షమించే ఆ పాపాలని మీకేమన్నా వందల స్థుతులు వేసయ్యా. నాకు శక్తిని బలాన్ని ఇచ్చాడు సార్, నేను సన్నమైపోతున్నానే సార్. నాకు బలము లావుగా అవ్వడానికి, అన్ని ఫుడ్ తినడానికి, ఏ కూర వస్తే ఆ కూర తినడానికి, నాకు కారం లేకుండా నాకు చేయడానికి నీకేమన్నా సార్. అమ్మ ఏ కూరున్నా ఫుల్గా పెట్టిన స్కూల్లో నేను తినడానికి ఆహారం ఇవ్వలేసి, నేను ఫాస్ట్గా తినాలేసి, లేకపోతే టైం అయిపోతుందేసి అమ్మ స్కూల్లో. మీకేమన్నాలేసి నేను బలాన్ని శక్తులు తీసుకోవాలేసి మీ దగ్గర. నేను ఎందుకంటే బలాన్ని శక్తులు తీసుకోవాలంటే, నేను బలాన్ని శక్తిని ఎందుకు తీసుకోవాలంటే చెప్పలేసి మాస్టర్ రాసి టీచర్కి చూపించడానికి, ఏ ప్లస్ రాయడానికి నేను ఫాస్ట్గా రాయాలేసియా. నేను ఈ చిన్న ప్రార్థన నాకు ఆహారం ఇచ్చారేసియా, వస్త్రాలు ఇచ్చారేసియా, టిఫిన్ ఇచ్చారేసియా, నాకు చెప్పులు ఇచ్చారేసియా, కొత్త బట్టలు ఇచ్చారేసియా. ఇవన్నీ ఎవరికి ఇవ్వబోతాయని ఇవన్నీ ఈ చిన్న ప్రార్థన మీ పాఠశాల చేసుకొని ఎవరన్నా నాకు చెప్పులు ఇచ్చినావు యేసయ్యా వందనాలు అన్నారా ఎప్పుడు? అర్రకు చూస్తురా ఇంత చిన్న పిల్ల. ప్రభువా నీళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రభువా, నీకు చెప్పులు ఇచ్చినావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, అన్నం ఇచ్చినావు ప్రభువా, నాకు మంచిగా బలం దొబ్బగా కావాలా ప్రభువా అంటుంది ఆమె. ఫుల్లుగా తినాల ప్రభువా, బక్కగా ఉన్నా దొబ్బగా కావాలా ప్రభువా అంటుంది. వింటాడా ప్రార్థన దేవుడు? మీరు థ్యాంక్ యూ చెప్తే దేవుడు మంచిగా మీకు సాయం చేస్తాడు. ఇగో ఇంకొకటి చూపెట్టాలా, ఈయనేం చెప్తారు వింటారా? మనమంతా వేరే మాదిరి కదా. Hi, my name is Lucky. I'm studying in first class. I'm telling about the story. Once there is the Goliath. He was so mad. David. అప్పుడు గొలియాత్ ఫైటింగ్ చేయడం వెళ్తాడు. అప్పుడు డేవిడ్ వస్తాడు. డేవిడ్ అప్పుడు గొలియాత్ నడుతాను చంపడం వెళ్తా అంటే ఒక సూట్ కేసు ఇస్తాడు, కానీ మనకి హెవీగా ఉంటుంది. సో తను మామూలు డ్రెస్ వేసుకొని కిందిస్తాడు తెలుసు. ఒక దాడిలో రాయ్ పట్టి తిప్పి 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 పక్కనేస్తాడు ఎవరు మన హీరో డేవిడ్. సో దానికి మీనింగ్ ఏంటంటే చెడ్డ వాళ్ళకి చెడే జరగాలి, గుర్తుపెట్టుకోండి. సో నా ఫ్రెండ్కి చెత్త చేసుకుంది, కటింగ్ చేసుకున్నాం. అప్పట్లో కంప్యూటర్గా ఏదో వచ్చింది. సో ఫైటింగ్ మానేసాం, మంచిగా ఆడుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆయన దావీదు గోలియాత్ స్టోరీ చెప్పిండు. ఎన్ని వ్యూస్ తెలుసా? ఎన్ని కోట్లయినాయి ఇది చేయనికి? ఎన్ని కోట్లయినాయి? వాళ్ళ మమ్మీకి చెప్పకుండా ఫోన్ తీసుకొని వాడే రికార్డ్ చేసుకుని ఇట్లా చేసుకొని వాడు చూసుకుంటా ఇది చేసుకొని పెట్టుకున్నాడు. వాళ్ళ మమ్మీ చూసింది, నా కొడుకింత పంచుకుంటా టక్కుమని అప్లోడ్ చేసేసి లక్షల వ్యూలు వస్తున్నాయి ఈయనకి. ఈయన పాస్టరా? ఈయన పెద్ద ఐఏఎస్ఆ? 10th క్లాస్ చదివిండా? స్మార్ట్గా బ్యూటిఫుల్గా హ్యాండ్సంగా బక్కగా ముద్దుగా టమాటా ఎర్రలాగా ఉన్నాడా? టమాటాలకి ఉన్నాడు కానీ ఎర్రగా లేడు. టమాటా లావుగా, అవునా కదా? ఎప్పుడైతే నువ్వు వేరే మాదిరిగా మారిపోయి ఫైర్లో ఉంటావో నువ్వు కూడా ఇట్లా అయిపోతావు. అది దేవుడు చేసిండు, దానిని మీరు వాడుకోవాలా, దానిని మీరు మీ జీవితంలోకి వెళ్ళి బయటికి తీయాలా.
వాడికి తెలుసా నేను పెద్ద స్టోరీ టెల్లర్ అని చెప్పి తెలుసా? లక్షల మంది చూస్తుర్రు ఈ దీన్ని, ఈ చిన్న వీడియో. ఆ పిల్లది, ఈమెది, ఈయనది లక్షల మంది చూస్తున్నారు. అబ్బా ఏంది ఇది అని కొంతమంది అడుగుతున్నారు. ఏంది గొలియాత్ అంటూ పిల్లోడు స్టోరీ చెప్తున్నా. ఏం స్టోరీ అంటే యేసు ప్రభు స్టోరీ చెప్తే ఎంతమంది రక్షణలు వస్తారో తెలియదు ఈ వీడియో చూసి. అర్థమవుతుందా? మనమంతా వేరే మాదిరిగా ఉండాలా. ఇప్పటి నుంచి మనము వేరే మాదిరి బ్రో, నేను వేరే మాదిరి బ్రో, నీ మాదిరి కాదు, నేను వేరే మాదిరి. అయ్యా చెప్పులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అయ్యా, చేపలు కూర పెట్టినందుకు ఓ థ్యాంక్ యూ అయ్యా. ఇష్టం లేదు ప్రభువా కానీ కూడా తింటా ప్రభువా, శక్తి ప్రభువా, చేపల కూర ఇష్టం లేని తినాక అని ప్రార్థన చేయాలి. వింటాడా లేదా? వేరే మాదిరిగా అయినప్పుడు మనుషులు నమ్మరు. అపోస్తుల కార్యాలు 4:13 యేసు ప్రభుని సిల్వ మీద వేసేసి యేసు ప్రభుని పట్టుకొని యేసు ప్రభు పోతా ఉన్నాడు. సిల్వను ఎత్తుకొని కొడతా ఉంటే పేతురు ఆడికెళ్ళి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే సడన్గా ఒక ఆమె చూసింది, చిన్న పిల్ల చూసింది. ఇగో ఈయన కూడా జీసస్ ఫ్రెండ్, ఈయన జీసస్తో ఉంటాడు, ఎప్పుడు ఈయన ఉంటాడు అంటే నాకు అమ్మ తోడు జీససా, అస్సలు జీసస్ ఎవ్వలో నాకు తెలియదు అని అన్నాడు పేతురు. మళ్ళీ పేతురుకి బెస్ట్ ఫ్రెండ్ జీసస్. ఆయన తర్వాత 11 మెంబర్స్. బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే పేతురు, జేమ్స్, జాన్, ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్లా ఒక ఫ్రెండు పేతురు, నెక్స్ట్ జాన్, నెక్స్ట్ జేమ్స్, దాని తర్వాత మత్తయి, నా పేరు కూడా లేదా, మత్తయి, తోమా, బర్తలోమి, వాళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ నీ పక్కకు ఉంటాడు అనమాట ఎప్పుడు. అమ్మ తోడు, ఆయన ఎవరో నాకు తెలియదు, అమ్మ తోడు అన్నాడు. ప్రామిస్ యేసు ప్రభు ఎవరో తెలియదు అని మీరు చెప్తారా? అట్లా వస్తుంది మీకు కూడా సోదన. మీ మమ్మీ ఏంటి అని అంటే ఏం లేదు మమ్మీ, ఏం లేదు మమ్మీ, ఏం లేదు కాదు మమ్మీ, యేసు ప్రభుని నమ్ముకున్నా నేను అని చెప్పాలా గట్టిగా, ధైర్యంగా. చంప చెడలమంటది. ఏమనుకుంటున్నావు పిచ్చి పిచ్చి అంటే, మమ్మీ చంప కాదు, ఈపు కాదు, ఏ చెడాలమంటే కూడా యేసు ప్రభు బగ నన్ను మండిస్తున్నాడు, నా మీద చేయి పెడితే నువ్వు కూడా తొందరగా మండిపోతావు, జాగ్రత్త అని చెప్పాలి. ఆ ధైర్యము వేరే మాదిరి అయిపోతే ధైర్యం వస్తుంది. పేతురు అట్లా ఉండే, పిరికోడు ఉండే. పేతురు పిరికోడు, ఎట్లా పోతుండే, ఏం నా బెస్ట్ ఫ్రెండ్ జీసస్ అంటుండే. ఎవడని ముంగట్టుకొచ్చి అనగానే ఏం లేదనా అని వెళ్ళిపోతుండే. జస్ట్ చూడనికి మాత్రం ఇట్లా ఉంటుండే. ఎవరైనా రాగానే నమస్తే పో అంటుండే. అట్లా పిరికోడు పేతురు. పాపం బెస్ట్ ఫ్రెండ్ని, జీసస్ని వదిలేసాడు. ప్రాబ్లంలు వచ్చిందని మీరు వదలకండి మీ ఫ్రెండ్స్ని, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అదే పేతురు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. యేసు ప్రభు మత్తయి, మార్కు, లూకు, జాన్ లాస్ట్ చాప్టర్లో వెళ్ళిపోయి 50 దినాలల్లా మీరు మేడగదిలో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయినాక అపోస్తుల కార్యాలలో 2వ అధ్యాయంలో అందరు మేడగదిలో కూర్చున్నారు. మనం చూసుకున్నాం, ధ్వని వచ్చింది, అగ్ని వచ్చింది, గాలి వచ్చింది, జ్వాల వచ్చింది. అందరూ మర్మాలు మాట్లాడడం స్టార్ట్ చేసిర్రు అపోస్తుల కార్యాలలో. అప్పటికి దేవుడు యేసుప్రభు చనిపోయి లేచి అందరికి కనిపించి వెళ్ళిపోయి హోలీ స్పిరిట్ పంపించింది. హోలీ స్పిరిట్ పంపించిన తర్వాత పేతురు ఏమైపోయాడు? నాను వేరే మాదిరి అయిపోయినా అంటుండు. ఎట్లా తెలుసు వేరే మాదిరి అయిపోయిందని? ఇప్పుడు చదువు చూడు ఎట్లా వేరే మాదిరి అయిపోయిందో చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు పేతురు యోహానుకి ధైర్యం చూసిరంట. దీనికన్నా ముందు పో అన్న అంటుండే. ఇప్పుడు పేతురు నిలబడి ధైర్యంగా నిలబడ్డాడంట.
ధైర్యంగా నిలబడి ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని. అరే వానికి చదువు రాదు, సంధ్య రాదు, చేపలు పట్టుకొని ఉంటాడు కదా, వాడేంటి ఇంత ధైర్యంగా నిలబడ్డాడేంటి? ఎందుకు నిలబడ్డాడు ధైర్యంగా? వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అరే ఏమైపోయింది అక్కడ? పేతురు ప్రేయర్ చేస్తే దయ్యాలు పోతున్నాయి, పేతురు నీడబడితే దయ్యాలు పోతున్నాయి, స్వస్థత కలుగుతుంది, మిరకిల్స్ జరుగుతున్నాయి, వండర్స్ జరుగుతున్నాయి, సూపర్ న్యాచురల్ జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నారు పేతుర్ని. అరే మొన్ననే కదరా వాడు నాకు అమ్మ తోడు అన్నాడు కదా, తెలియదు అన్నాడు కదా, ఇప్పుడేందో నాకు ఇట్లా నిలబడి ఐఎమ్ పేతురు అని అంటున్నాడు, ఏంటి ఏమైంది అని అంటే, స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనం ఏమి చేయదము. ఇక్కడ ఏమైందని అంటే, దానికన్నా ముందు మీరు కొంచెం చదువుకుంటే అక్కడ పేతురు యోహాను కదా, పేతురు వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకోకముందు భయం ఎట్లెట్లనో ఉంటుండే. ముందు భయము, పరిశుద్ధాత్మ పొందంగానే భయం దయ్యం రాయిడికి నాకు భయం లేదు అంటుండు. దయ్యాలను పిలిచి దయ్యాలను నిలబడుతుండు పేతురు. ఆడ పోంగానే ఫస్ట్ మెసేజ్ పేతురు ఇచ్చిండు. ఫస్ట్ మెసేజ్లా 3000 మంది రక్షణ పొందిరు. ఆయన ఎంబడే పరిశుద్ధాత్మ పొందిండు. 2వ అధ్యాయంలో పొందంగానే లేచి నిలబడి ఇది తాగిర్రా భయ్ వీళ్ళంతా తాగుబోతోళ్ళు అని అంటా ఉంటే లేచి నిలబడి తాగుడు కాదు ఇది దేవుడు చెప్పినది అని చెప్పి ఒక 5 minutes 10 minutes ఇట్లా మాట్లాడంగానే హోలీ స్పిరిట్ ఫైర్ మొత్తం 3000 మంది మీద పడ్డది. ఇది ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారు. 3000 మంది మీద ఫైర్ పడితే అందరూ ఏడ్చి యేసా నన్ను క్షమించు యేసు ప్రభువా అని పాపాలు ఒప్పుకొని ప్రతి ఒక్కడు హీలింగ్ అయిపోయి మిరకిల్స్ అయిపోయి, కుంటోడు లేచి నడుస్తున్నాడు, గుడ్డోడు స్వస్థత పొందుతున్నాడు. ఫుల్ ఫైర్గా జరుగుతుంటే అబ్బా పేతురు అని మా దగ్గరికి రావా, మా ఊరికి రావా అనగానే పేతురు ఏమైపోతుండు? అమ్మ తోడు నాకు తెలియదు యేసు ప్రభు అన్నోడు, నాకు యేసు ప్రభు తెలుసు. పరిశుద్ధాత్మ రాగానే నాకు ధైర్యం వచ్చింది, పరిశుద్ధాత్మ రాగానే నాకు పవర్ వచ్చింది, నేను భాషలు మాట్లాడంగానే పవర్ వచ్చింది. నాకు పవర్తో పాటు ప్రేయర్ చేస్తుంటే హీలింగ్ అయిపోతుంది, స్వస్థ అయిపోతుంది, చనిపోయిన లేస్తున్నారు, కుంటోలు నడుస్తున్నారు, గుడ్డోలు చూస్తున్నారు, దయ్యాలు పోతున్నాయి అని అందరు పిలిచి అందరు హీలింగ్స్. ఊరికి పేతురు పోగానే పొలంలో సామాన్లన్నీ వదిలిపెట్టి పేతురు దగ్గర పోతురు. ఆడ గొర్రెలను వదిలిపెట్టి పేతురు వచ్చిండు అని పేతురు దగ్గరికి వెళ్ళిపోతారు. బాసాన్ని గడిగట్టోళ్ళు ఇంట్లో అంత కూలోళ్ళు అందరూ వదిలిపెట్టి పేతురు వచ్చిందంట పేతురు దగ్గర పోతారు. ఊరంతా ఖాళీ. పేతురు రాగానే ఆడ పేతురు ఉన్నాడంట జీసస్ వే గేట్ కాడ అనగానే అందరు ఆడికెళ్ళి ఈడికెళ్ళి అందరు గేట్ కాడికి వచ్చేసి, ఇప్పుడు గేట్ కాడికి వస్తే ఇప్పుడు ఆ మేకలు ఏం కావాలా, పొలంలో ఏం కావాలా, ఆ ఇంట్లో ఏం కావాలా, ఎట్లా ఏంద్రా అయినా పేతురు పోయినప్పుడల్లా ప్రతి ఒక్కరు పనికి వస్తలేడు, జాబ్ చేస్తలేరు, అసలు పైసలు కూడా వాళ్ళకు మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఏమొస్తున్నాయి, అసలు పేతురుని వదిలిపెడతలేరు. పేతురు కాడ మొన్ననేమో వాడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నాకు తెలియదని చెప్పి వదిలేసి వానెబడిపోతురు అని కొంతమంది ఏం చేసిర్రు, కుట్ర చేసిర్రు. కొంచెం ఫేమస్ అయిపోతే ఏమవుతారు, కొంతమంది ఫేమస్ అయిపోతే నీ మీద కుట్ర చేస్తారు, కుళ్ళొచ్చేస్తుంది, కోపం వస్తుంది. సో ఇక్కడ సేమ్ జరిగిందనమాట. సేమ్ జరిగినప్పుడు పేతురు ఏమైపోయింది, వేరే మాదిరి అయిపోయింది. పేతురు
చదువు, ఇప్పుడు చదువు. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఆయన తీసుకొచ్చి అందరి ముందు, యజమానుల ముందు పెట్టిరు. ఈయన వస్తే అందరు పని చేస్తలేరు, ఏం చేస్తలేరు, అంతా ఊరంతా మొత్తం తారుమారు చేస్తున్నారు. పట్టుకురావని పంచాయతీ పెడదాం, ఊరు మధ్యలో పంచాయతీ పెడదామని చెప్పేసి ఊరు మధ్యలో తెచ్చి పంచాయతీ పెట్టిరు. పంచాయతీ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మనుషులను మనమేమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. చదువు. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి నువ్వు ఇంత వచ్చి పరేషాన్ చేస్తున్నావు. నువ్వు ప్రజలంతా నీతో వస్తున్నారు. ఓకే, ఇంతవరకు చేసినావు, యేసుప్రభు గురించి ప్రార్థన చేసినావు, హీలింగ్ చేసినావు, భాషలు మాట్లాడినావు, ఇవన్నీ మాట్లాడినావు. ఇక మీద ఈ నామమును బట్టి, యేసు ప్రభు నామమును బట్టి ఏ మనుషులతోనైనను ఎవ్వరితో మాట్లాడొద్దు. యేసు ప్రభు గురించి నోరు మూసుకొని ఇక మీద నుంచి సైలెంట్ అయిపోవాలా నువ్వు. మాట్లాడొద్దు నువ్వు యేసు ప్రభు గురించి. మనము వారిని బెదరు పెట్టువలెనని బెదిరించాలా? యేసు ప్రభు గురించి మాట్లాడదాం, బెదిరిద్దాము, వారిని బెదిరించి చూద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు, చెప్పుకొనిరి. తర్వాత అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి మీరందరు యేసునామం వచ్చిర్రు. పంచాయతీలు అందరు సర్పంచ్ గిర్పంచ్ ఎవరున్నారు ఆ కాలంలో వచ్చిర్రు. వచ్చేసి మాట్లాడుకొని పేతురు, యాకోబు రండి, జేమ్స్ ఎవరెవరున్నారు అందరు రండి, దోస్తులందరు, ఇప్పటి నుంచి మీరు యేసు గురించి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. ఎంత మాత్రం కొంచెం ఇంచం బైబిల్ కూడా పట్టుకోవద్దు మీరు చేతిలో. హల్లెలూయా అని కూడా చెప్పొద్దు, ప్రైజ్ ద లార్డ్ అని కూడా చెప్పొద్దు, జీసస్ అనే మాటనే తీయదు. బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అరే సర్పంచ్, ఎమ్మెల్యే ఆ టైంలో ఎవరున్నారు తెలియదు, కానీ మీరు యేసు ప్రభు గురించి చెప్పొద్దా? యేసు ప్రభు గురించి చెప్పొద్దా? దేవుని మాట వినుట కంటే మీరు యేసు ప్రభు గురించి చెప్పుడు కాదు, మీరు చెప్పింది వినాలనా, యేసు ప్రభు చెప్పింది వినాలనా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవి, మేము చూసినవి విన్నవి చెప్పలేక ఉండలేమని మేము సైలెంట్గా ఉన్నాము. మేము చూసింది విన్నది సైలెంట్గా ఉండలేం, చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దాని తర్వాత ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచుండిరి. గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధేయమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఏమైపోయింది? తిట్టి యేసు ప్రభు గురించి చెప్పొద్దు, యేసు ప్రభు గురించి ప్రేయర్ చేయొద్దు, యేసు ప్రభు గురించి ఏది చేయొద్దు, చెప్పొద్దు అని అంటే, అరే నువ్వు చెప్పింది నాలనా, యేసు ప్రభు చెప్పింది నాలనా? మేము అనుభవించిన ఫైర్, పవర్, హోలీ స్పిరిట్ నాకు వచ్చింది, నేను మాట్లాడిన హోలీ స్పిరిట్, నేను ఫైర్ ఇట్లా షేక్ అయిపోయినా, మొత్తం ఐస్ లాగా అయిపోయినా, బాడీ అంతా స్వెట్టింగ్ అయిపోయింది, చల్లగా అయిపోయింది, పడిపోయినా కింద నిలబడడానికి వస్తలేదు నాకు, అంత ఫుల్ అనాయింటింగ్ నా మీద అయింది. నేను చూసిన, నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది, నేను అనుభవించిన దాని గురించి నా కోసం నేను అనుభవించి నేను చేయి పెడితే దయాలు పోతున్నాయి, నేను చేయి పెడితే స్వస్థత అవుతున్నది, దాని గురించి నేను చెప్పొద్దా? మీరెవరు అసలు చెప్పనీకి? నేను బరాబర్ చెప్తా అని అనగానే పేతురు, అరే పేతురు మొన్ననేమో అమ్మ తోడు నాకు యేసు ప్రభు తెలియదు అన్నాడు, ఇప్పుడు వచ్చి కొట్లాడిని కోసమేమరా భయ్,
అని చెప్పి ఈడు వేరే మాదిరి అయిపోయిండ్రా అని కొంచెం బెదిరించి వెళ్ళిపోయారట. చూస్తురా, కొంచెం బెదిరించి ఏం చేసిర్రు, వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నువ్వు హోలీ స్పిరిట్ ఫైర్ పొందుకుంటావో నువ్వు వేరే మాదిరి అయిపోతావు. పేతురు కూడా హోలీ స్పిరిట్ పొందుకోలే, యేసుప్రభు వెళ్ళిపోయి 50 days తర్వాత పొందుకున్నాడు. 50 days తర్వాత హోలీ స్పిరిట్ పొందుకున్న తర్వాత ఏంది, నేను బరాబర్ చెప్తా యేసుప్రభు గురించి. ఏంది మమ్మీ, నేను కదా మమ్మీ, ఫుల్ ఫైర్ వచ్చింది మమ్మీ నా మీద, ఫుల్ అగ్ని వచ్చింది, నీకు తెలియదు, నువ్వు చూడలే. సార్ ఇట్లా చేయి పెట్టంగానే ఇట్లా 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 కొట్టుకున్నా మమ్మీ, నాకు ఏమైందో తెలియదు మమ్మీ, నేను ఎక్స్పీరియన్స్ చేసిన మమ్మీ, అది రియల్ మమ్మీ, నీకు కూడా వస్తుంది మమ్మీ, నువ్వు వస్తే నువ్వు కూడా ఇగో పేతురు ఇట్లుండే, ఇగో చూడు నేను చదువు అని చెప్పి చదివించి ఇట్లా ఉండే పేతురు ఇగో ఇట్లా అయిపోయింది మమ్మీ హోలీ స్పిరిట్ వచ్చినాక. డాడీ నీకు మొత్తం నువ్వు మందు వాసన చూస్తే వామిటికి వస్తుంది డాడీ, అట్లా చేస్తాడు దేవుడు, నువ్వు నమ్ముకుంటే దేవుణ్ణి. ఆ ఫైరు, ఆ శక్తి యేసు ప్రభులో ఉంటుంది అని చెప్పి నువ్వు చెప్పాలా సాక్ష్యం. పేతురు వచ్చి అదే సాక్ష్యం 100 మంది ముంగట నిలబడి చెప్తా ఉన్నాడు. నేను వేరేలాగా అయిపోయినా, ఆ పేతురు కాదు, నేను డిఫరెంట్ పేతుర్ని, హోలీ స్పిరిట్ నా మీదకి వచ్చింది, నేను ఇప్పటి నుంచి కంప్లీట్గా డిఫరెంట్ అని చెప్పి పేతురు అక్కడ మాట్లాడతాడు. హల్లెలూయా. ఒక సాక్ష్యం ఈరోజు వినండి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత శోధనలు రావు అంటలేను, వచ్చిండ్రా, పట్టుకున్నారా, పేతుర్ని పట్టుకున్నారా లేదా, ఏం చేసిర్రు, అరే వీడు వేరే మాదిరి అయిపోయిండ్రా, వీడు మనం ఎంత బెదురుతలేడురా వీడు అన్నరా లేదా, వదిలేసిరా లేదా, అది మీకు జరగబోతుంది. జరగొద్దని ప్రార్థన చేసుకోండి, ఎందుకంటే కొంతమంది మళ్ళీ పడిపోతారు. ఇక హింస రావద్దు అని ప్రార్థన చేసుకోండి. దేవుడు చెప్పిండు హింసలు వస్తాయి అని, కానీ ప్రభా నాకు రాకుండా నాకు ఈజీగా కొంచెం సేవ చేసుకుంటే బాగుంటుంది ప్రభా, హింసలు వస్తే కొన్ని ఫోకస్ అంతా మారిపోతుంది, పని అంతా టైం అంతా వేస్ట్ అవుతుంది ప్రభా, రాకుండా చూడండి ప్రభా అని ప్రార్థన చేసుకో. సో దేవుడు, మీరు నమ్ముకున్నారు, హోలీ స్పిరిట్ పొందుకున్న వారికి అందరికీ ఇట్లాంటి పరిస్థితి వస్తే మీరు ఎలా ఉండాలనో నమ్మరు ఎవరు. మీ మమ్మీకి చెప్తే మీ మమ్మీ నమ్మదు, చల్ పో బుక నోరు మూసుకో నడు అని అంటది. డాడీ చెప్తే నమ్మడు. నేను అనుభవించిన మమ్మీ, నేను చూసిన ఏంజిల్స్ వచ్చినాయి మమ్మీ నేను మొత్తం ఇట్లా చూసిన, మొత్తం పరలోకం ఇట్లా తెరిచిపోయింది మమ్మీ, ఆడ దేవుడు ఇట్లా కూర్చున్నాడు, పెద్ద సింహాసనం ఉంది, ఏం కనిపిస్తలేదు, పెద్ద లైట్ వస్తుంది మమ్మీ, నేను చూసిన మమ్మీ, దర్శనం చూపించి నాకు దేవుడు అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలా, వెనకకి వెళ్ళిపోవద్దు. పేతురు వెళ్ళిపోయినా, వద్దన్నా కొట్టకన్నా నేను వెళ్ళిపోతా, యేసు ఉన్నదిలేదు అన్నడా. పరిశుద్ధాత్మ పొందకముందు అమ్మ తోడు సార్ నాకు తెలియదు అని వెళ్ళిపోయాడు. అది కూడా చెప్పిండు యేసు ప్రభు, నువ్వు ఇట్లా చేస్తావు నన్ను కూడా చెప్పిండు. ప్రాఫెసీ 3 సార్లు చేసిండు, ఒకసారి కాదు, పేతురు 3 సార్లు చేసిండు. దాని తర్వాత పరిశుద్ధాత్మ పొందంగానే సినిమా మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం లైఫ్ అంతా చేంజ్. పేతురు లైఫ్ అంతా. మీ లైఫ్ కూడా మీకు, మీ మమ్మీకి, మీ ఆంటీ, అంకుల్, మీ పిల్లలు, మీ పిల్లలకి రాసి పెట్టుకోండి, ఈరోజు నా జీవితము ఫైర్ వచ్చి మారిపోయింది, నా ద్వారా మీ 1000 తరాలు మొత్తం యేసుప్రభు వచ్చే వరకు మారిపోతారు అని చెప్పి దేవుడు వాగ్దానం అని చెప్పి మీరు నమ్మండి. శోధన వస్తుంది, ఇదంతా ఫేక్, ఇదంతా వేస్ట్, ఇదంతా యూస్లెస్ అని వస్తుంది. యేసుప్రభు నమ్ముకుంటే సాతాను ఊరుకుంటాడా, వచ్చి పెట్టేస్తాడు టక్కుమని. మనుషులు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. అసలీ నకిలీ ఎప్పుడు తెలుస్తుంది అంటే, చెయ్యి పెట్టి ప్రార్థన చేసి దయ్యాలు బొర్లుతుంటే చూడు, వాళ్ళు అసలీ. దేవునిలో ప్రార్థన చేసి దేవునిలో ఫైర్గా ఉన్నోళ్ళు వాళ్ళు అసలీ. ఇప్పుడు ఆ స్టాంప్ వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా, నెక్స్ట్ స్టోరీ చెప్తాను నేను. స్టాంప్ వచ్చినాక ఏమవుతుంది అని. పేతురికి స్టాంప్ వచ్చింది. స్టాంప్ వస్తే ఏడుపు రాదు, స్టాంప్ వస్తే నన్ను వేరే మాదిరి బ్రో. ఆ స్టాంప్ పడ్డదంటే అందరికీ స్టాంప్ రాదు,
వేరే రకంగా ఉంటారు కదా, వాళ్ళకే స్టాంప్ వస్తుంది. అందుకే నాంగో వేరే మాదిరి బ్రో. నాన్ అంటే నేను, నాంగో అంటే మేము. సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు కూడా రాబోతుంది, మీరు రెడీగా ఉండాలా. చల్ సార్, మనకి హోలీ స్పిరిట్ ప్రేయర్ చెప్పింది కదా డేట్. అప్పుడు సార్ ఏమన్నారంటే మీకు శోధనలు వస్తే, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇట్లా ఫ్యామిలీ వాళ్ళకి అటాక్స్ అయితే మీరు ఇంటికి వెళ్ళిపోతారని చెప్పింది సార్. అయితే నేను అసలు మా ఇంట్లో వాళ్ళకి ఏం కాదులే అని చెప్పి నేను సైలెన్స్ ఉన్నా. ఎందుకు మాకైతే వేరే వాళ్ళకి అవుతుందేమో నేను లైట్ తీసుకున్నా. అయితే ప్రేయర్ చేసుకోండి, ఇట్లా ఇంట్లో చాలా అటాక్స్ అవుతాయి, మీ ఫ్యామిలీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత 12కి మా తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. అసలు మాకు తెలియదు. నిన్న నా బర్త్డే, మా పేరెంట్స్ వచ్చి చెప్పారు ఇట్లా తాతయ్య చనిపోయిండని. అయితే ఏమన్నారు, ఇంటికి తీసుకెళ్తాము అని ఫస్ట్ అన్నారు. అన్న తర్వాతకి మళ్ళా మా పెద్ద మమ్మీ వాళ్ళు కాల్ చేసి ఇంటికి వచ్చేసేయండి, అక్కడ ఎందుకు వద్దు, అక్కడ వచ్చేసేయండి, ఇప్పుడు ఇట్లా తాతయ్య కూడా చనిపోయిండు కదా, నానమ్మ కూడా సీరియస్ ఉంది, మీరు అక్కడ ఉంటే ఎట్లా, ఇప్పుడు నానమ్మ కూడా మిమ్మల్ని చూడాలని ఉంటుంది కదా అని మా పెద్ద మమ్మీ అన్నది. అయితే ఫోన్ కట్ చేసిన తర్వాత మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు అక్కడికి రావడం వద్దు, అక్కడికి వస్తే మీరు పాడైపోతారు, ఇక్కడ ఎట్లున్నారు, ఇప్పుడు సార్ కూడా చెప్పిండు అంటారు కదా, ఇక్కడనే ఉండండి, మీకు సార్ ముందే చెప్పారు కదా అని అంటే, అవును మమ్మీ అని అన్నా. డాడీ మమ్మీ ఇద్దరు ఏమన్నారు, వద్దు మీరు ఇక్కడనే ఉండండి, ప్రేయర్లో కూడా ఎదగండి అంటే. మా మమ్మీ డాడీ ఇప్పుడు సేవ చేస్తుర్రు. అయితే మా సొంత ఊరికి వెళ్తే అంటే తాతయ్యని అక్కడనే అది పెడితే మా మమ్మీ వాళ్ళు కూడా వెళ్తే మా నడిపి తాత, మా చిన్న తాత వాళ్ళు ఏమంటారంట, అసలు మీరు ఎందుకు వచ్చిర్రు, మీరు నమ్మే దేవుడు వట్టి అంటే అబద్ధం దేవుడు, మీరు ఆ దేవుడిని ఎందుకు నమ్ముతురు, మీరు అసలు ఆ దేవుడిని నమ్మకండి, ఆ దేవుడు చేయబట్టే ఇప్పుడు ఇంట్లో ఇట్లా అవుతుంది, మీరు ఎందుకు అసలు మీరు రాకండి, అవసరం లేదు మీరు అని అన్నారు. అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చి చెప్పారు సార్ ఎట్లయితే చెప్పిండో అట్లనే అయింది. ప్రభువా తండ్రి, ఈ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి కాపాడి ప్రభువా, ఏ శోధన రాకుండా మరి పేతురులాగా ప్రభువా ధైర్యంగా నిలబడి నీ నామంకి ఈ కుటుంబం అంతా నిలబడి, ఆ కుటుంబాలు ఎవరైతే అపోజిషన్ చేస్తూ ఉన్నారో వారిని అందరినీ కూడా యేసు నామంలో నీ ఫ్యామిలీగా వారిని చేర్చుకోమని మా ప్రార్థనలు వినమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి అందరు. ఆ చిన్న పాప అన్నం కోసరం, చెప్పుల కోసరం ప్రార్థన చేసింది కదా, అట్లా ప్రార్థన మనసులో చేయండి, సైలెంట్గా ఉండి అందరు. మీరు ఏ ప్రార్థన చేస్తే కూడా దేవుడు హ్యాపీగా వింటాడు. మీరు ప్రార్థన చేయండి కళ్ళు మూసుకొని, ప్రభువా పేతురుకి ఎలా అయితే అయ్యిందో మాకు కూడా ఆ ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా, మేము డిఫరెంట్గా ఉండాలా, వేరే మాదిరిగా ఉండాలా, మేము అందరిలాగా ఉండొద్దు, 2 రోజుల నుంచి మేము మారిపోయినాం ప్రభువా, మీ అగ్ని మా మీద వేసిండ్రు, మాతో పాటు పేతురుతోని 3,000 మంది మారిపోయినరు, దాని తర్వాత 5,000 మంది, 4,000 మంది, 10,000 మంది, దేశం మారిపోయింది ప్రభువా పేతురు ద్వారా. ఆయన భయపడే దుడుకు పేతురు ధైర్యము కలిగే పేతురు అయిపోయింది ప్రభువా. ఆ ధైర్యమును మా మీద ఆ ఫైర్ని కుమ్మరించినందుకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేసి, థ్యాంక్ యూ ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రభువా నాకు అభిషేకం ఇచ్చినావు, నన్ను బ్లెస్ చేసినావు, నన్ను ఆశీర్వదించినావు, నీ కృప నా మీద కుమ్మరించినావు ప్రభువా. ప్రభువా నేను కూడా అట్లా ఫైర్గా కావాలా ప్రభువా అని అడగండి. దేవుడు ఆ ప్రార్థనని వింటాడు. నేను ప్రభువా మమ్మల్ని శోధన రాకుండా మేము నీ సేవలో ఫైర్గా బతికేలాగన మాకు సహాయం చేయండి ప్రభువా అని దీవించండి. ప్రభువా మమ్మల్ని విడుదల చేసినందుకు ప్రభువా థ్యాంక్ యూ ప్రభువా అని చెప్పండి.
ఒక ఫైర్ బ్రాండ్ అపాస్టల్స్గా లేపండి ప్రభా. చిన్న పిల్లలు ప్రభా, చిన్న పిల్లలు ప్రభా, ఫైర్లో, టంగ్స్లో, గ్లోరీలో మాట్లాడే శక్తినిచ్చి ఆ బిడ్డను దీవించండి ప్రభా. టంగ్స్తో దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డలు ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారు ప్రభా, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరినీ ప్రభా, వారి మొరను, ఆ చిన్న పాప అన్నం కోసరం, చెప్పుల కోసరం, బలం కోసరం ప్రార్థన చేసింది ప్రభా. ఆ ప్రార్థనలు నువ్వు వింటా ఉన్నావు. ఈరోజు ఈ బిడ్డలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా. వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో, నీ శక్తిలో, నీ సామర్థ్యంలో వారిని దీవించి ఆశీర్వదించి ప్రభా. ఒక ఫైర్ బ్రాండ్ గ్లోరీగా తీర్చిదిద్దండి ప్రభా. ఫైర్ బ్రాండ్గా తీర్చిదిద్దండి ప్రభా. నీ ఫైర్లో ప్రభా, నీ శక్తిలో ప్రభా దీవించి ఆశీర్వదించి ప్రభా. నీ కృపలో భద్రపరుస్తూ ప్రభా మమ్మల్ని సూపర్ న్యాచురల్గా తీర్చిదిద్దమని, శోధన నుండి తప్పించండి. ఎంత ఫాల్స్ ప్రాఫిట్, ఎంత వేస్ట్, ఎంత యూస్లెస్, ఎంత ఏది అన్నా కూడా మేము తిరిగి చూడం ప్రభా. ఎందుకంటే మేము అనుభవించినాము, మాకు తెలుసు, మేము చూసినాం. చూసింది, అనుభవించింది మేము ఎలా స్టాప్ చేయగలుగుతాం? ఎలా నోరు మూసుకుంటాం? మూసుకోం ప్రభా. నీ అగ్ని మాలో వచ్చింది. మీ అగ్నిని మేము చూసినాం, విన్నాము, అనుభవించినాం ప్రభా. ఆ అగ్ని ఈరోజు మాకిచ్చినావు. మేము మా మమ్మీ కోసం కూడా ప్రార్థిస్తున్నాం, మా డాడీ కోసం కూడా, మా ఆంటీ, అంకుల్, తమ్ముడు, బ్రదర్స్, సిస్టర్స్, రిలేటివ్స్, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ ఆ అగ్నిని తగిలించండి ప్రభా, రగిలించండి ప్రభా. సాల్వేషన్, రక్షణనియ్యండి, కృపనిచ్చి నడిపించి ప్రభా. నీ కృపలో, నీ శక్తిలో ఆశీర్వదించి, శోధన నుండి తప్పించి, నీ ప్రత్యక్షతలో మమ్మల్ని నడిపించమని, ఎలాంటి శోధన రాకుండా, ఏ శోధనలో పడకుండా ప్రతి మంత్రతంత్ర శక్తులను యేసునామములో బంధిస్తున్నాం ప్రభా. ఆ మంత్రశక్తులు ప్రభా మా మీదికి పంపిస్తూ ఉన్నారు. ఆ మంత్రశక్తులు యేసునామములో పౌడర్ కంప్లీట్గా బూడిది అవునుగాక. ఏ ఆయుధం మా దగ్గరికి వర్ధిల్లదు, రాదు, ముట్టదు ప్రభా యేసునామములో. ప్రతి బిడ్డను, కుమారుని కాపుదలలో, అగ్నిలో పెట్టి ఎవరికి ఏ ప్రాబ్లం కాకుండా, దెబ్బ తాకకుండా ప్రభా, ఎవరు పడిపోకుండా, ఏ ప్రాబ్లం కాకుండా వారిని దీవించి ఆశీర్వదించి నీ కృపతో ప్రభా భద్రపరచండి. మంచి ఆరోగ్యం, శక్తి, బలంనిచ్చి, సర్ది, జ్వరం, దగ్గు, దురద, నొప్పి, ఎవరెవరికి ఏదేదే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభా వారిని అందరినీ ముట్టి స్వస్థపరిచి దీవించి తలనొప్పిని తీసివేసి నీ కృపతో అందరినీ భద్రపరిచి దీవించమని యేసు నామంలో ప్రభువా. దేవుడు దేవుడు దేశే దేవుడు మన దేవుడు, గట్టిగా దేవుడు యేసే దేవుడు, తరతరాలలో, తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. అందుకే మేము వేరే మాదిరి బ్రో, అందుకే మేము వేరే మాదిరి బ్రో. మన దేవుడు ఎప్పుడైతే యుగ యుగాలకు, తరతరాలకు, జగజగాలకు దేవుడు, మన దేవుడు అయిపోయినాక మనం అందరము వేరే మాదిరి బ్రో.